హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు పావని. వెల్కమ్ టు మై ఛానల్ పావని దండే. నా యూట్యూబ్ ఛానల్లో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎర్లీ మార్నింగే మా పాప లేవక ముందే నిద్ర లేచాను. ఆ రోజైతే ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటుంది. డైలీ తొందరగా లేవడం అంటే అస్సలు కుదరని పని. తెలిసిందే కదా, చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంకా మనకి పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఏది చేసుకోవడానికి వీలుండదు. వాళ్ళ రొటీన్‌ని బట్టి మనం గూడా మన రొటీన్‌ని చేంజ్ చేసుకోవాల్సొస్తుంది. ఇంకా మా పాప నైట్ చాలా బాగా పడుకుంది ఆ రోజైతే. అందుకే ఇంకా మార్నింగ్ తొందరగా లేచాను తనకన్నా ముందే. ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటుంది. ఒకరోజు బాగా పడుకుంటుంది. ఒక్కరోజు నైట్ అంతా సతాయిస్తుంది. అస్సలు నిద్రపోదు. ఇంకా ఆ రోజు బాగా పడుకుందని తొందరగా తనకంటే ముందే లేచి ఇంకా క్లీనింగ్ అయితే చేసేసుకున్నారు. వాకిలి ఊడ్చేసి ఇంకా ముగ్గు గూడా పెట్టేశాను. నా చిట్టలైతే అంతగా సతాయించదు కానీ దానికి ఫుడ్ కావాలి ముందు. ఇంక లేవంగానే ఒక హాఫ్ అన్ అవర్ లోపే తినిపిచ్చేస్తాను ఏదన్నా. తినిపిచ్చేస్తే ఇంక తనకు తను మంచిగా ఆడుకుంటుంది. కానీ డైలీ పొద్దున్న లేవగానే కొద్దిగా తనని ప్యాంపర్ చేసి మంచిగా బయటికి తీసుకెళ్ళి అన్నీ చూయించుకొనొస్తే ఇంక ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఏడుస్తూనే ఉంటుంది మార్నింగ్ మార్నింగ్. ఇంక తనని అట్లా బయటకి తీసుకెళ్ళొచ్చి కూర్చోబెట్టుకొని నేను బియ్యం అయితే కడిగి పెట్టేశాను. మా డ్యాడీ, మామయ్య అందరూ డ్యూటీకెళ్తారు మార్నింగ్. ఇంకా వాళ్ళకి వంట చేద్దామని బియ్యం కడిగి ఫస్ట్ రైస్ కుక్కర్‌లో పెట్టేసి టీ చేశాను. ఇంకా తనతో కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేసి మళ్ళీ వర్క్ అయితే చేసుకున్నాను. ఇంకా ఇల్లు ఊడ్చలేదు అప్పటికి. ఇల్లంతా క్లీన్ చేసుకొని తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను. కోసం అయితే ఫ్రైడ్ రైస్ చేద్దామని ఇంకా రైస్ కొద్దిగా ఎక్కువ కడిగి పెట్టేశాను. ఇంకా అది ఫస్ట్ చల్లారబెట్టేసుకొని ఎగ్స్ అయితే పగలగొట్టి రెడీగా ఉంచుకుంటున్నాను. దాంట్లో వెజిటేబుల్స్ కూడా అన్నీ వేసుకుంటాను. క్యాప్సికమ్, క్యాబేజీ, క్యారెట్, ఉంటే బీన్స్ కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంక ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను మార్నింగ్. చేసుకుంటూనే ఇంకో సైడ్ మా పాపని చూసుకుంటున్నాను. ఇంకేదో ఆడుకొని చేతిలోకి అంతా అంటించుకుంది. ఇంకా అదంతా క్లీన్ చేసి తనైతే పంపించేశాను. ఇంకా మా డాడీ వాళ్ళు ఆడిపిస్తున్నారు. ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది. మా పాప కూడా ఇదే తినేస్తుంది. కొద్దిగా కారం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌కి తనకి చాలా ఇష్టం ఫ్రైడ్ రైస్. ఇంకా అటు టిఫిన్ చేస్తూనే ఇటు అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటే ఇంకా వంట చేయడానికి ఈజీగా ఉంటుందని ముందంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. నాకైతే హెయిర్ స్టైల్స్ వేయడం చాలా ఇష్టం. ఇంకా మా వదిన వాళ్ళ పాప ఉండింది ఆ రోజు ఇంట్లో. తనకైతే ఫ్రెంచ్ బ్రైడ్ వేశాను. చిన్నప్పటి నుండి నా హెయిర్ పై నేను చాలా ప్రయోగాలు చేసుకున్నాను. ఇప్పటికీ నేను డిఫరెంట్‌గా వేసుకుంటాను. కానీ ఇప్పుడు అంత ఓపిక ఉండట్లేదు. పాప పుట్టిన తర్వాత అంత టైం కూడా ఉండట్లేదు.
ఇంకా ఇటు వంట చేస్తూ ఉన్నాను. వంట అయితే స్టార్ట్ చేశాను. ముందు టిఫిన్ చేసి అందరికీ పెట్టేసి తర్వాత వంట స్టార్ట్ చేశాను. ఆ రోజైతే కర్రీకి లివర్ చేశాను. మటన్ లివర్ ఉంటుంది కదా, ఇంకా అదైతే తీసుకొచ్చారు. అదే కర్రీ వండాను. ఎప్పుడు ఏ నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏది వండినా సరే మా హస్బెండ్కి ముందైతే వంట చేసేస్తాను. ఒక సైడ్ తనకి, ఒక సైడ్ మాకు పెట్టేస్తాను. ఎందుకంటే తను కారం ఉన్న ఏవి కూడా తినలేడు. అన్నీ సప్పగా అంటే అసలు కారం కానీ పెప్పర్ కానీ ఏం యూస్ చేయట్లేదు ఇప్పుడైతే. జస్ట్ సాల్ట్ ఇంకా మసాలాలు అన్నీ వేస్తాను, కానీ కారంకి సంబంధించిన మిర్చి కానీ అవి ఏవి యూస్ చేయను వంటల్లో. తనకు ఒక సైడ్ ఇంకా లివర్ కర్రీ చేస్తున్నాను. మాకు కూడా అదే కర్రీ, కాకపోతే కారం వేసుకుంటాం అంతే. ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయేసరికి చాలా టైం పట్టింది. ఆ రోజు ఇంకా ఎండు చేపలు కూడా మా మామయ్య తీసుకొచ్చారు, మా మామయ్యకి ఇష్టమని. ఇంకా ఆ రోజు ఎండు చేపలు కూడా చేశాను. 3 కూరలు వండేసరికి 1 అవర్ పట్టింది. ఇంకా వంట అయిపోయాక ఇంకా గిన్నెలు అయితే సింక్ నిండా పడ్డాయి. వంట తర్వాత ఇంకా మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి కొద్దిగా రైస్ కడిగి అయితే పెట్టేశాను మా వారి కోసం. ఇంకా మా చిట్టి తల్లిని అయితే రెడీ చేశాను. ముందైతే తినిపించేసాను టిఫిన్. తర్వాత ఇంకా స్నానం చేసి రెడీ చేస్తే పడుకుంటుంది. ఒక 1 అవరే పడుకుంటుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసాను. ఇది ఈరోజు వీడియో. నా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ముందు ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. మంచి వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మర్చిపోకుండా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.